ఉపదేశ సారం టాక్ 19. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఎగ్జాక్ట్లీ మకర సంక్రాంతి రోజు ఉపదేశ సారం 16వ శ్లోకం స్టార్ట్ అవుతుంది. ఇందులో కంప్లీట్గా జ్ఞానయోగం వైపు, ఇంతవరకు నీ దృష్టి బయటికి ఉండటం అనే దాని మీద భగవాన్ రమణ మహర్షి శ్లోకాలను గమనిస్తే తెలుస్తుంది. అది దృష్టి బయట వైపు ఉంది, పరమాత్మ వైపు, పని వైపు, కర్త వైపు, రకరకాల విషయాల వైపు. అట్లా కాకుండా అన్ని పక్కకి జరిగి దృష్టి నీ వైపు మళ్ళీతే ఎట్లా అన్నది. ఒక చిన్న జెన్ స్టోరీ. సో వస్తువుని చూస్తున్న ఒక శిష్యుని అడుగుతాడు, గురువు ఏం చూస్తున్నావు అంటే, వస్తువుని చూస్తున్నాను, చాలా కాలంగా చూస్తున్నాను. ఏం తెలిసింది? వస్తువు అశాశ్వతం అని తెలిసింది. అట్లాగే మొక్క అశాశ్వతం అని తెలిసింది. అట్లాగే మీరు అశాశ్వతం అని తెలిసింది. తెలిసినా ఏం చూస్తున్నావు? కానీ దానిలో నిరంతరంగా ఒక మార్పు జరుగుతుంది, అది శాశ్వతం అని తెలుస్తున్నది. తద్వారా మార్పు శాశ్వతం అని తెలుసుకున్నాను అంటాడు. అప్పుడు గురువు చెప్తాడనమాట, మరి ఈ విషయాన్ని గమనించే వ్యక్తి, ఈ విషయాన్ని గమనిస్తున్నది ఎవరు? అక్కడ గురువు వైపు చూస్తాడు, అక్కడ స్టోరీ ఎండ్ అవుతుంది. స్టిల్ యు ఆర్ లుకింగ్ అవుట్ సైడ్ ఫర్ ఆన్సర్స్. సో వస్తువు అశాశ్వతం అని తెలుసుకున్నది నీవే. వస్తువు అశాశ్వతమే, కానీ దాంట్లో నిరంతరం జరుగుతున్న మార్పు శాశ్వతం అని తెలుసుకున్నది నీవే. మరి ఆ నీవెవరు? సో ఇక్కడి నుంచి మిగతా 15 శ్లోకాలు స్వీయ విచారణ వైపు నిన్ను తీసుకెళ్తాయి, ఉపయోగపడతాయి సరిగ్గా ఉపయోగించుకుంటే. సో అందులోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి రమణ తాతను తలుచుకొని ఆ తర్వాత వెళదాం. జల్దీ క్యా హై. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం, నడిచే అరుణ కిరణం, కురిసే కరుణ శిఖరం, సర్వ ప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాద ద్వారం, కర్తాశూన్య ఉపదేశ సారం, రీసామృతవాకద్వయం, రమణాని స్థితి నా హృదయం, రమణా నీ స్థితి నా హృదయం. ఏదైనా గుర్తుపెట్టుకోండి, నీ దగ్గరికి వచ్చి ఆగుతుంది. నువ్వు చేసే ప్రతి పని యొక్క చివరి బెనిఫిషియరీ నువ్వే. నా కొడుకు బాగా చదువుకోవాలంటున్నాడు, నేను పిల్లల కోసం ఇల్లు కట్టిస్తా అంటున్నాడు, నేను ఒక 100 మంది కంపెనీ పెట్టి 100 మందికి ఉపాధిని ఇస్తా అంటున్నాడు, 1,00,000 మందికి అన్నదానం చేస్తా అంటున్నాడు. అక్కడు అదంతా చేస్తున్నది వాళ్ళ తృప్తి కోసమే. ఒకవేళ అది లేదనుకోండి, చేసే స్ఫూర్తి ఎట్లా వస్తుంది? ఇప్పుడు కొడుకుని బాగా చదివించేది ఎందుకు? బాగా చదివించావయ్యా నీ కొడుకుని అని ఎవరన్నా అంటే తృప్తి పొందడానికి, ఆ ఒక్క క్షణాన్ని అనుభవించడానికి నువ్వేదో చేస్తున్నావు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ రాంగ్, బట్ యూ అంతా నీ దగ్గరకు వచ్చి ఆగుతుంది. అసలు ఆ నేనెవరు? ఇలాంటి రకరకాల విషయాల్ని ఆపాదించుకుంటుంది ఈ నేనెవరు? ఏవో కొన్నింటిని నావి అనుకొని ఆ నేను అనే భావాన్ని పరిపుష్టం చేసుకుంటున్నా. ఇది ఎవరు? వస్తువుని వస్తువుగా కాకుండా ఆ వస్తువుని నాది అనుకుంటుంది ఈ వ్యక్తి ఎవరు? ఇట్లాంటి ఒక విచారణ ప్రతి మనిషి చేయాలి. ఎందుకు చేయాలంటే, నీకు ఆనందంగా ఉండాలని లేదా? చాలామంది అడుగుతారు, ఈ ఆత్మజ్ఞానం వల్ల ఏ ఉపయోగం లేదు, ఆత్మజ్ఞానం వల్ల డబ్బు రాదు. అందరికీ ఒక అపోహ కూడా ఉంది. చాలామంది గురువులు ఫేమస్ అయ్యారు కదా, ఆత్మజ్ఞానం వస్తే ఫేమస్ అవుతారు, జనాలు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, దండలేస్తారు. ఇది ఒక మూర్ఖత్వం, బక్వాస్, మీనింగ్లెస్.
అలా అనుకున్నామంటే అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఆత్మజ్ఞానం అంటే ఏమీ లేదు. ఇక మరణించే వరకు ఎలాంటి సంశయం లేకుండా నీకు నచ్చిన పని చేసుకుంటూ నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రకృతితో సామరస్యం చెడకుండా హాయిగా అట్లా జీవించి మరణిస్తావు. అంతకుమించి జీవితానికి ఏ పర్పస్ లేదు. సో ప్రతి మనిషి అనుకుంటాడు ఆనందంగా ఉండాలని. బట్ ఆనందం అంటే ఏమిటో మొన్న వచ్చినప్పుడు ఒక చిన్న చర్చ జరిగింది ఒక మిత్రుడితో. నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా. ఆనందం 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 అనే పదం ఒక చాలాసార్లు వాడితే అన్న ఆనందాన్ని నిర్వచించు అన్న. ఆగిపోయాడంతే. నా నిర్వచనం నువ్వు చెప్పకు, నీ నిర్వచనం నేను తప్పు రైట్ అని చెప్పను. బట్ వాట్ ఈస్ హ్యాపీనెస్, వాట్ ఈస్ బ్లిస్? చాలాసేపు అట్లా ఉండిపోయాడు. నేను అసలు నిర్వచనమే తెలియకుండా నువ్వు దానికోసం ఎట్లా ప్రయత్నం చేస్తావు? ఇదెలా ఉందంటే నీకు టమాటా ఏంటో తెలియకుండా టమాటా కోసం ఎట్లా వెతుకుతావు? ఎర్రగున్నది టమాటా, తప్పు ఇది. అట్లంటే యాపిల్ తెచ్చుకుంటావు, రేగిపండు తెచ్చుకుంటావు. పూర్తిగా తెలియాలి విషయం. అట్లా నేనెవరు అని పూర్తిగా తెలుసుకుంటే మనిషికున్న అన్ని బంధాలు పడిపోతాయి. ఇప్పుడు ఈ శ్లోకంలోకి వెళదాం. చిన్న శ్లోకం, 16వ శ్లోకం. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. అయిపోయింది. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. అంటే వస్తువుల నుంచి లేదా నువ్వు చూసే వాటి నుంచి చిత్తాన్ని వెనక్కి మరల్చి ఆ చూసేదాన్ని ఒక్కసారి గమనించు. అదే తత్వదర్శనం అంటే. ఇంతసేపు దేన్ని చూస్తున్నావో దాని మీద ఉంది. ఎప్పుడన్నా సినిమా ఇట్లా చూస్తారా? ట్రై చేయండి, ఇట్ వర్క్స్. సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మైండ్ కదా, అట్లా కాకుండా సినిమాని చూస్తున్న మైండ్ ఒకసారి చూడండి. వాట్ ఈజ్ ఇట్? నేను సినిమా చూడడానికి నేను థియేటర్కి లాక్కెళ్ళిన ఆ డైమెన్షన్ ఒకసారి ఊరికే, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు నేను చెప్తున్నా. బట్ ఒక్కసారి నిజంగా చూడగలిగితే ఒక స్టెబిలిటీ వస్తుంది. ఇది చెప్పడం కష్టం యాక్చువల్గా. అంటే ఏమొస్తుంది అని ఏమి రాదని చెప్పడం కాదు. స్వయం విచారణ అంటే ఇదే. అంటే అన్నిటికీ పరిశాన్ అయిపోతున్న ఈ నేను ఎవరు? ఉదాహరణకి ఇలా ఉంటుంది. ఒక వైఫ్ ఉంది, ఒక హస్బెండ్ ఉన్నాడు. సో హస్బెండ్ వల్ల వైఫ్ సఫర్ అవుతూ ఉంటుంది అనుకుందాం హైపోథెటికల్లీ. కొంతకాలం హస్బెండ్ ఊరు వెళితే వైఫ్ హాయిగా ఉంటుంది. మళ్ళీ హస్బెండ్ రాగానే వైఫ్ సఫర్ అవుతుంది. ఇప్పుడు ఈ వైఫ్ అతని ప్రజెన్స్ నుంచి ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, అందుకని తనకు సఫరింగ్ ఉంది. అతను కొంచెం దూరం వెళ్ళగానే ఎందుకు హాయిగా ఉంటుంది తనకి, ఆ ఇంపాక్ట్ ఏమిటి అని గమనించడం. సో స్పష్టంగా ఒక విషయం తెలుస్తుంది ఎవరికైనా, నాది అని బలంగా అనుకున్నావు అది బాధిస్తుంది. ఇప్పుడు జ్ఞాన మార్గం అంటే ఏమిటి? నాది అని అనుకోవడం మీద కారణం ఏమిటి అసలు? ఫిగర్ ఇట్ అవుట్. సో కలపకూడని రెండు విషయాల్ని కలపడం వల్ల ఏర్పడే క్లేశం నేను అన్న భావన. సో దాని నుంచి సమూలంగా బయటపడితే నిజమైన జ్ఞానంలోకి మనిషి అడుగు పెడతాడు. సో మనం ఒకటి నాది అనుకోవడం వల్ల మనం పొందే ఆనందం తాత్కాలికం. అది మన నుంచి దూరంగా పోవడం వల్ల మనం పొందే బాధ తాత్కాలికం కావచ్చు, బట్ ఇంపాక్ట్ ఉంది. ఒక ఎండమావి లాంటి అనుభవం అనేది. మరి అట్లాంటి వాటి పట్ల మనం ఎందుకు తాదాత్మ్యత కలిగి ఉండి లైఫ్ అంతా బాధపడాలని ఒక డీప్ రూటెడ్ క్వశ్చన్ పుట్టినప్పుడు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఎంక్వైరీ చేస్తారు. మిగతా వాళ్ళంతా సంసారంలో ఉంటారు, కొట్లాడతారు, కుట్రలు పన్నుతారు, తలలు బలగొట్టుకుంటారు, పోలీస్ కేసులు వేసుకుంటారు, అండ్ దే ఎంజాయ్ ఇట్. అలాంటి వాళ్ళకి రమణ మహర్షి ఉపదేశ సారం ఏం పనికిరాదు. విన్నా వాళ్ళకి నాన్ సెన్సికల్గా అనిపిస్తుంది. ఎలాంటి వారికంటే అసలు ఈ చిన్న జీవితాన్ని పరిపూర్ణ శ్రద్ధగా, ఆనందంగా, ప్రశాంతంగా ఎట్లా జీవించాలి, ఒక ట్రాంక్విలిటీలో ఎట్లా జీవించాలి అని అట్లాంటి వాళ్ళకి కదా ఇది. అందరికి కాదు ఇది. ఇది వెబ్ సిరీస్ కాదు అందరు చూడడానికి. సో ఏదైనా ఒక విషయం మీద ప్రత్యేక శ్రద్ధ చూపడానికి కారణం మనస్సు. ఏదైనా ఒక వ్యక్తి మీద ప్రత్యేక శ్రద్ధ చూపడానికి కారణం మనస్సు.
ఒకవేళ ప్రత్యేక శ్రద్ధ లేదా ప్రత్యేకమైన అటెన్షన్, ప్రాధాన్యత అవన్నీ పోయాయనుకో మనసు పక్కకు జరుగుతుంది. ఒక చిన్న ధ్యాన పద్ధతి ఉంది. రమణ మహర్షి కూడా ఈ చిన్న పద్ధతి చివరికి చెప్పకుండా చేసేవాడు. మనిషిని చూడకుండా ఎప్పుడు శూన్యంలోకి చూడడం. శూన్యం అంటూ ఏమీ లేదు, మనిషి లేని చోట చూడడం. అంటే ఎప్పటికీ ఏది మారదో దాన్ని చూడు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇప్పుడు మనిషిని చూసావు అనుకో, ఇది చాలా గొప్ప ధ్యాన సాధన. మీరు చేసి చూడండి, నేను చేస్తున్నాను ఇప్పటికీ. నువ్వు చెట్టును చూడు, ఆకాశాన్ని చూడు, అవి కొన్ని వేల సంవత్సరాలుగా వాటి స్వభావాలు మారో, వాటి ప్రవర్తన మారదు. అందుకని వాటిని చూడు, హాయిగా బాగుంటావు. అదే మనిషిని చూసావు అనుకో, దేర్ ఇస్ డిస్టర్బెన్స్. అతని మొహం కవళికలు మారిస్తే నీకేదో కోపం వస్తుంది, హఠాత్తుగా మిడిల్ ఫింగర్ చూపిస్తే నీకేదో కోపం వస్తుంది. అందుకే ఆల్వేస్ మనిషి కాగుని చోట చూడు, మనిషి లేని చోట అంత బాగుంది. సో మనిషిని చూడకు, మనిషికి మధ్య ఉన్న గ్యాప్ని చూడు. అట్లాగే మనసుని అర్థం చేసుకోవాలంటే ఆలోచనకి మధ్యన మనస్సు ఉంది. అదే ఆనందం. అంటే ఆలోచనలతో ఇంపాక్ట్ కానొక స్థితి ఉన్నది. సరే, ఇది పూర్తి స్వానుభవంగానే చెప్తున్నాను, కానీ ప్రూవ్ చేయలేను మిత్రులారా. అంటే కొన్ని వేల సంవత్సరాలను నేను నా స్థితిని మీ ఎవరికి ప్రూవ్ చేయలేను, అయ్యే పని కాదు. అట్లాగే ఎవరూ ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు నేను కడుపు నిండిందని ఎట్లా ప్రూవ్ చేయాలి? నేను హాయిగా ఉన్నాను ఎట్లా ప్రూవ్ చేయాలి? నాకు నిద్ర సరిపోయిందని ఎట్లా ప్రూవ్ చేయాలి? ఎట్లా? అందుకని నమ్మడం నమ్మకపోవడం అంతా మీ యొక్క పిచ్చి, మనకు సంబంధం లేదు దాంతో. నిశ్చలత రావడానికి ఒకటే ఆధారం. ఇదర్ అన్ని విషయాల పట్ల సమానమైన శ్రద్ధ చూపు, దేనికి ప్రత్యేకత ఇవ్వడం లేదు. దాంట్లో ఈ చిన్న మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. అంటే పరమాత్మ పడిపాయే, పరుడు పడిపాయే, నరుడు పడిపాయే, అందరూ ఒకటే. ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆర్ నో బడీ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. లేదా ఏ పని చేస్తే అది ప్రాముఖ్యంగా చేయబడినట్టు కనిపిస్తుంది, బట్ నీకు అన్నీ ఒకటే. ఇప్పుడు ఎవడన్నా హారతి ఏమని చెప్తాడు, చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అతను పెండెత్తమంటే నాలాంటి వాడికి పెండెత్త అజ్ఞాని స్వభావమే తెలిసిపోతుంది. అప్పుడే పెండెత్తమంటే తనకు ఈ క్షణం ఆసక్తి ఉందో లేదో చెప్తాడు, అది వేరే సంగతి. బికాజ్ అతను నీ బానిస కాదు, నువ్వు చెప్పగానే చేయడానికి. కానీ తన దృష్టిలో పెండెత్తడము, అట్లాగే అన్నదానం చేయడము, తర్వాత హారతి ఇవ్వడం, గురువుకి సేవ చేయడం, ఒక పుస్తకం రాయడం, అన్నీ ఒక్కటే. అన్నీ ఒకలా చేయబడితేనే కాదు, అంతర్గతంగా భావన ఒక్కటి అని. సో అందుకని చూసేది, చూడబడేది, చూసేవాడు, ఈ మూడిటి మీద అంటే మన ద్రష్ట, దృశ్యం, ఈ రెండింటికి మధ్య ఎస్టాబ్లిష్ అయిన దర్శనం. అందుకే భగవద్ దర్శనం చేసుకుంటాం అంటాం మనం. అంటే చూసేవాడికి చూడబడేదానికి మధ్య ఎస్టాబ్లిష్ అయిందని. దర్శనం అంటే నేను చూసినప్పుడు ఎదుటిది కూడా నన్ను చూస్తుంది అని. చూడడం అంటే నేను చూస్తున్నాను, అది చూడడం లేదని. అట్లా తీక్ష్ణంగా చూడడం అంటే ఎదుటి దానికి ఏ ఆసక్తి లేదు, బట్ యు ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ అని. చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. దర్శనం అన్నది పూర్తి భారతీయ ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి, వైదిక వాంగ్మయానికి సంబంధించింది. అందుకని స్వదర్శనం చేసుకోవాలి. అన్నిటిని చూసి అన్నిటిని నావనుకొని నిరంతరం ఎగిరిపడుతున్న అది ఏమిటి? దానికి సంబంధం ఉందా లేదు? నీ ప్రశాంతతకి నీవు కొన్న వస్తువులకి ఏం సంబంధం? నీ ఆనందానికి నీ చుట్టుపక్కల ఉన్న మనుషులకి ఏం సంబంధం? ఈ ఒక్క లంకె తెగిపోతే సరిపోతుంది, అంతకుమించి మరేమి లేదు. సో ఇక్కడి నుంచి మీ అందరూ ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రమణ మహర్షి పాట నాకెందుకు అనిపించింది ఇట్లా కంపోజ్ చేద్దామని, ఊరికి పాడతా. వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం, నడిచే అరుణ కిరణం, కురిసే కరుణ శిఖరం,
సర్వ ప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం. నిర్గుణ మౌన ప్రసాద ద్వారం, కర్తా శూన్యోపదేశసారం. నిసామృతవాక్ద్వయం రమణ, నీ స్థితి నా హృదయం. రమణ నీ స్థితి అందరి హృదయం. కల్మషం అంటుకొని మనస్సు ఎవరిదో వాడందరిది రమణ స్థితి.